నమస్తే ఆంటీ. నమస్తే రమ్మా. బాగున్నారా? మీ బాగున్నారమ్మా? పేరు ఆంటీ? సుధరా అమ్మ. సుధా సుధా. సుధా సుధా రానియా సుధానా? సుధనే. సో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు ఏవి బాగా నచ్చినాయి ఆంటీ మీకు? మాకు మా పాపకు రావడం నచ్చిందిరా బాగా, ఎందుకంటే లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, అందుకోసం కళ్యాణ కళ్యాణ రక్షణ. అవును రామ్మా, అందుకే రా. అది రావడం మాకు చాలా గ్రేట్ అయిపోయింది. ఎందుకు గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు? మనం లేకుంటున్నప్పుడు అది ఇచ్చినప్పుడు మాకు కొంచెం హెల్ప్ అయింది కదరా ఆ డబ్బులతోని, అందుకోసం. ఏం చేసినా డబ్బులు తీసుకొని మా పాప కట్నం కింద ఇచ్చినాం రా. కట్నం కిందనే ఇచ్చేసిన. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లా ఆంటీ, ఇప్పుడు మేనమామ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మమ్మీ సైడ్ నుంచి ఏదో ఒక విధంగా మీ తమ్ముడన్నా అన్ననన్నా పెట్టాలి. ఇప్పుడున్న జనరేషన్ లో పెట్టడానికి ఛాన్స్ లేదు, వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చూసుకోవడానికే సరిపోతుంది. సో ఒక కేసీఆర్ ప్రభుత్వం నుంచి అది ఒక ₹1,00,000 వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అది కూడా మా అన్నయ్య ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకు. మా అన్నయ్యలు కూడా రాలేదు పెళ్లికి, కొంచెం గొడవలు అయి ఉండే, మామ జరిగిపోయి ఉండే, అందుకోసం ఆయన ఇస్తే మాకు మా అన్నయ్య లాగానే అనిపించింది. డబ్బులు ఇచ్చేసరికి ₹1,00,000 వచ్చినాయా? వచ్చినాయి, 1,00,000 వచ్చింది. ఆంటీ ఇప్పుడు ₹1,00,000 వచ్చినాయి అని అంటున్నారు కదా ఆంటీ, చాలా వరకు ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కావచ్చు, లేదంటే కేసీఆర్ అంటే పడని వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదో ఒక విధంగా బ్యాడ్ గా చేయాలి ఆరోపణలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళకి ఇట్లా పైసలు ఇస్తున్నందుకు పథకాలన్నీ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. సో మీకు అట్లా ఏమైనా జరిగిందా? మాకేం అట్లా అనిపించలేదురా అమ్మ. అట్లా అనిపించదు, అంతా కూడా తెలిసిందని కూడా కాదు. ఇది ఇయ్యడంతో చాలా గ్రేట్, బాగా అంటే ఇచ్చిండు. మధ్యవర్తులకు ఏమైనా పైసలు ఇచ్చినారా కళ్యాణ లక్ష్మి కోసం? ఎవరికి ఇవ్వలేదురా, ఎవరికి ఇవ్వలేదు. మాకే వాళ్ళు తీసుకొని వచ్చిండు, నేనే పోయి తీసుకున్నా. ఎట్లా అప్లై చేసుకున్నారు ఇది? ఒక అబ్బాయి వచ్చి చేసి పోయిండ్రా ఇంటికి వచ్చి, ఇక మళ్ళీ ఆ అబ్బాయి డబ్బులు వచ్చినాయి మీకు అంటే పోయి తెచ్చుకున్నాం రమ్మ. నిజం చెప్పండి ఆంటీ, ఎవ్వరికి ₹1 ఇయ్యలేదా? ఏమోరా మరి నాకు తెలియదు. నాకైతే చెక్ వచ్చిన ఇంటికి పట్టుకొచ్చిన, ఎవరికైతే ఇవ్వలేదు. ఎందుకంటే చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కదా, సో అందుకోసం అడుగుతున్నా. ఇచ్చినారా లేదంటే వాళ్ళు అడగడం ఏమైనా జరిగిందా మరి? లేదురమ్మ, అడగలేదు రమ్మ, ఎవరు అడగలేదు.